లెక్కలు 2011లో వీళ్ళ రెడ్డిల లెక్క ఎంత ఉండే 11 లక్షలేమో ఉండే. అమాత్తగా రెడ్డిలు 17 లక్షలు పెరిగారు. వీళ్ళు ఊర్లో ఉండేదే 3 కుటుంబాలు, 3 నుంచి 4, వీళ్ళేమో 17 లక్షలు పెడతారంట. మాలలు 2011లో 15 లక్షలు ఉండే, 2011 నుంచి 2026 వరకు ఇక మాలలో ఎవడు పెళ్లి చేసుకోలేదు. మరి ఈయన మన పంతులు పూజారి పాత్ర వేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఈయనను పిలుతురో పెళ్లికి పిలుతారు, ఈయన లెక్కలు తీసేసిండు. వీళ్ళ లెక్కలు డైరెక్ట్ 50 లక్షల మంది చంపేసిండు ఆయన. అది పోని మన సాకలలు వాళ్ళని చంపేసిండు, మొత్తం చంపేసి నేను ఎవరిని బతకనేయలే. కేవలం ఈయన బతికించి మాత్రం రెడ్డిలో. ఒకసారి మా వాళ్ళు గుర్తుండాలి. మా ప్రజాప్రతినిధులు మీ దృష్టి తీసుకొస్తున్నా, ఈ ప్రజాప్రతినిధులు గుర్తుండే. ఈయన బట్టి విక్రమాన ఈయన మాలదాసరి మర్చిపోయాడు. మావుడు మర్చిపోయి మార్బోడు అనుకొని తిరుగుతాడు. అన్న నువ్వు మాలోనివే, మర్చిపోకు దయచేసి. నువ్వు మార్బోళ్ళు అనుకొని తిరగకు. ఏదో నీకు నీ కోడలు మార్వాడి అయినంత మాత్రం నువ్వు మార్వాడి కాదు. నువ్వు పుట్టింది ఎస్సీ మాల దాసరుకులను మర్చిపోక అన్న ప్లీజ్. నువ్వు పోటీ చేసి కూడా మళ్ళీ మధ్య నుంచి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్, అది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి నువ్వు ఒకవేళ మార్వాడులకు ఫీల్ అయితే నువ్వు ఓపెన్ నియోజకవర్గంలో పోటీ చేయి. మన ఎస్సీ దాంట్లో సరే నన్న బట్టి విక్రమార్క మర్చిపోకే నువ్వు. ఇగో ఈయన గడ్డం ప్రసాద్ స్పీకరు, పాపం ఈయన మర్చిపోయాడు వికారాబాదు. ఈయన కూడా మాలనే. అంటే వీళ్ళకి తెలియదు వీళ్ళు మావాళ్ళు అంటే మూలాలు మేము మర్చిపోదు అన్న. అందుకే నేను చెప్తున్నాను వీళ్ళ మావాయనే. ఇగో ఈయన వివేకు, ఈయనకి ఏడ నవ్వాలో తెలియదు, ఏడ మాట్లాడనో తెలియదు. అన్న కూడా మావాడే. ఇలా కొడుకు నిన్న లోక్సభలో మాట్లాడినా బయట మాట్లాడుతుండు ఆ బెంగళూరు ఎంపీ గాని గురించి. ఈడ మాట్లాడు తెలియని వాళ్ళు అంతా ఎంపీలు అవుతారు. మా వాళ్ళు ఏం చేయమంటావు. ఇగో ఈయన వంశకృష్ణ అచ్చంపేట, పాపం అచ్చంపేటలో పిచ్చోడు ఉండని చెప్పి ఆగమం చేసిన అని చెప్పి మంచోని ఎక్కించారు మా వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థం కాదు మనోడు ఇదే బ్యాచ్ అని. అన్న జర చూడే. వినోద్ కుమార్ ఈయన చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఈయన ఎమ్మెల్యే ఉన్న విషయం కూడా మా జాతలో తెలియదు. పాపం ఈయన వీళ్ళెవరిని కనబడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జాతి అందరూ గమనించాలి. ఎందుకు గమనించాలంటున్నంటే వీళ్ళు కేవలము రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసిరు. నేను ఎందుకు మా వాళ్ళని మాట్లాడుతున్నా, రిజర్వ్డ్ స్థానం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించి నాకు ఎవడు ఇయ్యలే. మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించి నాకు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు జనరల్ స్థానంలో పోటీ చేయరు, మీ గురించి మాట్లాడుతున్నా చేయలేరు. నేను మీ గురించి మాట్లాడా. ఎందుకు మాట్లాడుతున్నా, మీరు పోటీ చేసింది, మీరు గెలిచింది మా స్థానాలు, అవి మా తాత కల్పించి నాకు కాబట్టి బరాబరి మాట్లాడతాం, బరాబరి బాధల్లో కూస్తాం. నువ్వేమన్నా అనుకో. ఇక తర్వాత ఈయన మల్లు రవి ఎంపీ, ఈయన 70 దాటిండు, రేపంబైతే కాలు కూడా దాడతాడు. ఈయన కూడా మా గురించి మాట్లాడలే. ఇంకున్నారు ఇంకా ఈయన వంశకృష్ణ, ఈయన పెద్దపల్లి, ఈయన మమ్మీ డాడీ పిల్లగాడు. ఇప్పటికి ఈయనకి ఏం తెలియదు. ఏం చేస్తాం, ఆర్థిక వారు ఉన్నాయి కాబట్టి పార్లమెంటుకు పోయాడు. ఈయన మేడుపల్లి సత్యమన్న. వీళ్ళంతా మా వాళ్ళే చెప్పదండి. ఈయన శ్రీ గణేష్ ఇట్లా తీసుకుంటే ఇట్లా ఈయన అద్దెంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఈయన తెలుసు కదా. అద్దెంకి దయాకర్ నా వాడే నా దగ్గర పనిచేస్తాను చెప్పి నేను చెప్పకుండా రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమని నా జీతగాడు అని చెప్పి. నేను చెప్పలే అన్న, నేను రేవంత్ రెడ్డి జీతగాడు అంటుండే నిజం దిత్తుండు. నువ్వు బయటకు రా, నువ్వు మా ఓడివి, నీ గురించి మేము అందరం ఉంటాం. ఇగో వీళ్ళంతా మా ప్రజాప్రతినిధులు మా గురించి మాట్లాడాల్సింది పోయి మా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇగో ఇది పరిపాలన. అందుకే రేవంత్ రెడ్డికి నీకు మా వర్గాల మీద ప్రేమ ఉంటే, మా సమాజం మీద ప్రేమ ఉంటే మా మాదిగోళ్ళను ముఖ్యమంత్రి చేయమని డిమాండ్ చేస్తున్నాను నేను. మా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్కరినన్నా ముఖ్యమంత్రి చేయి, నేను అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. మా ముదిరాజు వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యి యాక్సెప్ట్ చేస్తాం. చెయ్యరు మీరు. ఎంత సిగ్గుచేటండి. 7 కులాల దగ్గరనే సంపద మొత్తం కేంద్రీకృతమైందట. అరే ఇది ఎక్కడిది భయ, నాకు అర్థం కాదు. డక్కలలో సంపద పంచొద్దా, సింధోల్లోకి పంచొద్దా, కుమరోళ్ళకి పంచొద్దా, గమ్లలో పంచొద్దా, ఈ వేరే కులాలకు ఎవ్వరికి పంచొద్దా? ఏమిలే, మొత్తం దోసుకోవడానికి రేవంత్ రెడ్డి బయలుదేరిండు. దానికి రెడ్డి ముఠ మొత్తం ఒక దగ్గర కేంద్రీకరించి పంచుకుంటారు. పరంపౌలు భూములు మొత్తం గుంజుకుంటారు. ఆ భూములు మా దళితుల దగ్గర ఉండే ఒక్క భూమి వస్తలేడు. పరంపౌలు భూములు గుంజాలే, రెడ్డిల భూములు వంచాలి. ఇక ఇదే నేను మరీ చెప్తున్నా. మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే, మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే అని మీ తాతలు పెట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు. ఏమైందే కాంగ్రెస్ పార్టీ ఎక్కింది, నిండు దొక్కింది. కాబట్టి ఏ పార్టీ మనది కాదు. అందుకే ప్రియమైన మిత్రులారా, నేను నా కుటుంబం గురించి మాట్లాడి రాష్ట్రంలో ఈ దేశంలో జరిగిన ప్రతి అంశం మీద నేను మాట్లాడినా. ఏ అంశం కూడా మాట్లాడుకోలే. కొంతమంది పెద్ద నాయకుల వాళ్ళు కూడా మాట్లాడలే, కానీ నేను అందరి గురించి మాట్లాడినా కాబట్టి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మొన్న ఒక ఆయన పెద్ద మనిషి అన్నాడు, మాలలు సామాజిక స్మగ్లర్లు అన్నాడు. మరి ఇలా సామాజిక స్మగ్లర్లు ఎవరు? 7 కులాలే. మరి వాళ్ళ గురించి ఎందుకు ప్రశ్న పెట్టి మాట్లాడరు చెప్పండి. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మనం అందరం కలవాలి. కలిసి ఈ సమస్యలు, మన సమస్యలు మనమే పరిష్కరించుకొని ఖచ్చితంగా అధికారాన్ని మనం పంచుకోవాలి. అధికారాన్ని పంచుకోకపోతే మనకి ఏది రాదు. కాబట్టి రేవంత్ రెడ్డి నీ లెక్కలని అటువైపు ఆ లెక్కలు చూసుకో, ఈ లెక్కలు నీకు తెలియదు. పాప మా సార్ కూడా పెద్ద మంచి. మొన్న నేను మా ఇంటికి ఫోన్ చేసిన, మరి ఇట్లా మనం లెక్కలు అడిగిరంటే మన ఊరు సెక్రటరీ మన ఇంటికి రాలి, మన లెక్కలు ఎక్కడి అన్నాడు. ఈ లెక్కలు లేదు, మన్ను లేదు. 3 వ్యక్తులు కలిసిరు, 3 కోట్ల లెక్క చెప్పారు. అంతే, ఏం లేదు ఆడ.
ముగ్గురు వ్యక్తులు కలిసిరు 3 కోట్ల లెక్క చెప్పారు కాబట్టి మళ్ళీ మీరు లెక్కలు చేయండి. లెక్కలు చేయకపోతే ప్రజలే మీకు లెక్క చెప్తారని తెలియజేసుకుంటూ మేము నెక్స్ట్ 26 తారీఖు నాడు ఎవరైతే ఈ లెక్కలలో మోసపోయారో మెజార్టీగా మా మాల కమ్యూనిటీ మా కుటుంబం మోసపోయింది కాబట్టి వాళ్ళందరి తరపున 26 తారీఖు నాడు ఒక మీటింగ్ పెడుతున్నాం. ప్రియమైన నా రక్త సంబంధికులారా, మీరందరూ 26 తారీఖు నాడు ఓయూకు రండి. మనం కలుద్దాం, నిలుద్దాం, మన హక్కులతో పాటు ఈ సమాజ హక్కులను సాధించి పెడదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ